కొలిషి మొక్కితే కొంగు బంగారం ఆ కోనేటి రాయుడు, కోరిన కోరికలన్నీ తీర్చే కొండంత దేవుడు. అందుకే ఆ 7 కొండల ఎంకన్న సన్నిధి ఏడాదికి 365 దినాలు భక్తులతోని కలకలలాడుతూనే ఉంటది. చల్లగా చూసిండని ఇంతమంది, కోరిన కోరికలు తీర్చిండని ఇంతమంది, అడగకుండానే వరాలు ఇచ్చిండని ఇగింతమంది స్వామికి తీరొక్క తీర్లా మొక్కుతుంటారు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే, నమ్ముకున్న భక్తులను ఆ స్వామి కూడా అస్సలు నారాజు చేయడు. ఇగో గీ ముసలవ్వ కథనే చూడరాదుర్రి. చూసిండ్రా, ఎంకన్న స్వామి లీల అంటే లీలనే. మొన్న తమిళనాడుకేంచి వచ్చిన నవనీతమ్మ అనే 116 ఏండ్ల ఈడున్న అవ్వ అలిపిరి మెట్ల అల్క ఎక్కేటాలకు గా ముచ్చట లోకమంతా గిర్రగిర్ర తిరిగింది. సీదా సీఎం సారే అవ్వ అలిపిరి మెట్లు ఎక్కుడు చూసి సోషల్ మీడియాలో మస్తు తారీఫు చేసిండు. సారు గట్ల సోషల్ మీడియాలో తారీఫు చేసిండో లేదో, తిరుపతి గుడి సార్లు చక్కగా అవ్వ దగ్గరికి పోయి దగ్గరుండి VIP దర్శనం చేపించిండ్రు. ఇంకేమున్నది, అన్ని మెట్లెక్కిన అలుపు మొత్తం మర్చిపోయింది అవ్వ. ఎంకన్న స్వామిని దగ్గరికేంచి చూసి మస్తు మురిసిపోయింది. మరి ఆయనతో అవ్వ ఒక్కదానికే VIP దర్శనం అయ్యిందేమో, వాళ్ళ ఇంటి వాళ్ళని లైన్లలో పంపించిండ్రేమో అనుకునేరు. అవ్వ వెనుకొచ్చిన ఇంటి వాళ్ళందరికీ VIP దర్శనమే ఇప్పించిండ్రాట. అందుకే ఇక అవ్వ మనవడు మస్తు సంబరపడ్డాడు. చైర్మన్ సార్ మాకు VIP దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు VIP దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. చూసిండ్రు కదా, మనవడు మస్తు మురవబట్టే. వేద పండితులు అవ్వకు ఆశీర్వచనం ఇచ్చి పట్టుబట్టలతో సత్కారం చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మస్తు మంచిగా అరుచుకుండ్రు. 116 ఏండ్ల ఈడులా కూసుంటే లేవరాదు, లేస్తే కూసోరాదు. అసోంటిది ఎంకన్న మీద భక్తితోని 3000 మెట్లెక్కిందంటే భక్తురాలి భక్తి చూసి ఆ దేవదేవునికే మనసు కరిగినట్టున్నది అనుకున్నారు చాలా మంది. అందుకే 116 ఏండ్లు బతికినా సరే ఎవ్వళ్ళకు తెలియని అవ్వ ఇప్పుడు దేశం అంతా ఎరకైంది. అన్నిటికీ మించి VIP హోదాల శ్రీవారిని దర్శనం చేసుకున్నది. మరిగా ఎంకన్న స్వామి లీల కాకపోతే ఏంది ఇది అనుకుంటారు భక్తులంతా.